నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే ఏఐసిసి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్, గత కొన్ని రోజులుగా కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని చూస్తూ ఉన్నారు. ఫ్లై యాష్ కానీ ఇంకా చాలా అల్ట్రాటెక్ కంపెనీకి సంబంధించి ఆ లారీలను అడ్డుకోవడం కానీ, అలాగే ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మీరు చూస్తున్నారు. పైగా మీ జిల్లా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏ దురదృష్టకరం. ఇక్కడ ఇంతకుముందు ఇండియా సిమెంట్ కింద ఉన్నాయి కంపెనీలు. ఇండియా సిమెంట్స్ ఇది ఎర్రగుంట్ల, చిలంకూరు. ఆ ఇండియా సిమెంట్స్ నుండి ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. సరే, ఇక్కడ మొత్తం రవాణాకు సంబంధించి, ఫ్లైయాస్ కు సంబంధించి ఇవన్నీ రాజకీయ నాయకులకు వచ్చేసి వాళ్ళ అనుయాయులు, రాజకీయ నాయకులకు ఇది ఒక పరిశ్రమలకు సంబంధించినటువంటి వర్క్స్ వచ్చేసి అది ఒక ఆదాయ వనరు. ఆ ఆదాయ వనరు కోసం నాయకులు పోటీలు పడడము, ఎవరి ఆధిపత్యం మొత్తం మీద కోటి విద్యలు కూటి కొరకని ఇవన్నీ వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి దాంట్లో వచ్చే ఆదాయం కొరకు. అటు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరి ప్రయత్నాలు చేసుకునే నేపథ్యము. సరే, కంపెనీలు కూడా కొన్ని తప్పులు చేస్తా ఉండొచ్చు, కంపెనీలు కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. కానీ మనం ఓవరాల్ గా ఒకవైపు ఏమో పరిశ్రమలు రావాలి అని చెప్పేసి ఎక్కడికో విదేశాలకు పోయి అందరినీ వచ్చేసి ఆహ్వానిస్తా ఆల్రెడీ ఉన్న పరిశ్రమలను వచ్చేసి ఇబ్బంది పెడితే రేపు ఇంకా కొత్త పరిశ్రమలు రావాలంటే జిల్లాకు భయపడిపోతారు. కాబట్టి ఇది మనం ఓవరాల్ గా పరిశ్రమలను ఇన్వైట్ చేసేందుకు ఈ యొక్క ఉద్యోగులకు, కొందరు నిరుద్యోగులకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి యువతకు. ఆ విధంగా వచ్చేసి వాళ్ళకు నిరుద్యోగ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. కొత్త పారిశ్రామికీకరణగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనే ఒక ఉద్దేశంతో మనం ఇన్వైట్ చేస్తుంటాము. రాయితీలు ఇచ్చేసి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అలాంటిది ఆల్రెడీ ఉన్న పరిశ్రమలను వచ్చేసి బెదరగొడితే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్స్పాన్షన్ చేయకుండా పోతారు, కొత్త పరిశ్రమలు రాకుండా పోతాయి. ఇవి మూతపడిపోతే ఆటోమేటిక్ గా అది మొదటికే మోసం వచ్చేసి ఏంటంటే బాతు బంగారు గుడ్డు సామెతగా ఉంది. బంగారు గుడ్డు వచ్చేసి రోజు ఒకటి తీసుకుంటుంటే బానే ఉన్నది, మొత్తం అన్ని ఉన్నాయని చెప్పేసి కోసేస్తే ఆఖరికి ఆ విధంగా ఫైనల్ గా వచ్చేసి రాజకీయ నాయకుల యొక్క అత్యాశ వలన ఆఖరికి పరిశ్రమలు క్లోజ్ అయిపోయి మొదటికే మోసం వచ్చే పరిస్థితి భయం. ఇది బాతు బంగారు గుడ్డు సామెతగా ఉంది. ఎవరికైనా మంచిది కాదు ఇది, పరిశ్రమలను బెదిరించడము. ఆదినారాయణ రెడ్డి గారు వారి అనుచర వర్గం చేస్తున్నటువంటి పనులన్నీ చూస్తుంటే వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా అవుతోందంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సేమ్ జిల్లా, అక్కడ మరింత బలంగా ఉంది ఎప్పటి నుంచో కూడా వైసీపీ. వారు ఇదొక ఆయుధంగా మలుచుకోవచ్చా? అట్లా ఏం లేవు, సస్వర్లా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని చేసిన వాళ్ళే కాబట్టి అదేం ఉండదు. కానీ ఓవరాల్ గా జిల్లాకు నష్టం అవుతుందనే అభిప్రాయం తప్ప వైకాపా పార్టీ వాళ్ళు చాలా సజ్జనులు, పాపం చాలా డెవలప్మెంట్ కాంక్షించే వాళ్ళు కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు ఇదే పని. కాబట్టి అది వైకాపా బలపడేదానికి అవన్నీ ఏం కాదు, అవన్నీ కాదు, పొలిటికల్ ఇష్యూస్ గా ఉంటాయి అంతే తప్పని చేసి ఎవరెవరి గ్రూపులు, ఎవరెవరి బలాబలాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ఎవరికి తెలియదు వచ్చేసి లోకమంతా తెలుసు. కాబట్టి అదే పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే అంటే ఓవరాల్ గా పరిశ్రమలు వచ్చేసి ఉన్న పరిశ్రమలు ఎక్స్పాన్షన్, కొత్త పరిశ్రమలు రాకుండా జిల్లాలో జరుగుతుంది. అంతే ఒకరి మీద ఈడ టీడీపీ బలపడేదో వైకాపా బలపడేదో ఇది కాదు, అదే పెద్ద ఇష్యూ కాదు. అండ్ సార్, ముఖ్యంగా ఇంత జరుగుతున్నా కూడా ఆల్రెడీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా పలుమార్లు ఈ విషయంపై ఆయన స్పందించారు. అల్ట్రాటెక్ యాజమాన్యానికి చాలాసార్లు సారీలు చెప్పారు. అయినప్పటికీ కూడా అంటే కూటమి ప్రభుత్వం ఇవన్నీ తెలిసి అధిష్టానం ఎందుకు మిన్నకుండిపోతోంది, ఎందుకని మాట్లాడలేదు, ఎందుకు దీనిపై స్పందించి ఒక చర్య తీసుకునే దిశగా వెళ్ళటం లేదు? ఏమనిపిస్తోంది? కాంగ్రెస్ ఏమంటుంది? ఇప్పుడు అశక్త ప్రభుత్వం యొక్క నిస్సహాయత. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడికి జనరల్ గా ఇటువంటి గిట్టవు, కానీ అంత శక్తి లేదు. కొందరి మీద తీసుకోవచ్చు కానీ అందరి మీద
పైకి మేకపోతు గాంభీర్యం వచ్చేసి మాటలు చెప్పొచ్చు కానీ అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఓకే. అది తెలుస్తా ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రీమ్ కి పోయినప్పుడు మళ్ళా కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఉంది. కాకపోతే ఏమంటే ఇక్కడ పార్టీలు వేరు. ఈయన బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీ ఇక్కడ, అవునండి. టీడీపీ కాదు. అదొక సమస్య ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అయితే అదొక టైపు, టీడీపీ ఎమ్మెల్యే కాదు బీజేపీ ఎమ్మెల్యే. తర్వాత ఆ సమస్య ఒకటి ఉంది. కాబట్టి తర్వాత వీళ్ళు రాజకీయంగా ఆరితేరినోళ్ళే. అటు తాడిపత్రి కానీ జమ్మలమడి కానీ వీళ్ళు వచ్చేసి రాజకీయాల్లో ఆరితేరినోళ్ళే అన్ని విధాలుగా. కాబట్టి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి కొంత పరిశ్రమలు రాకుండా పోతాయి అనేది ఉన్నప్పటికీ ఆచితూచి అడుగాల్సి వస్తుంది కొంత పట్టుబిడుపులతో. పూర్తిగా వచ్చేసి గాలికి వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అట్ ది సేమ్ టైం వచ్చేసి మిగతా వాళ్ళ మీద తీసుకున్నంత సులభంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. సార్ సార్ ఫైనల్గా ఇదే ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ ఏం చెప్పబోతోంది? కాంగ్రెస్ ఏమైనా అక్కడ కొన్ని అంటే కొంతవరకు ప్రజలకు అవగాహన కల్పించడం కానీ అలాగే వారిని వ్యతిరేకించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతోందా? నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ ఇష్యూ సార్, ఇష్యూస్ పై ఎలా స్పందించబోతోంది కాంగ్రెస్? ఇప్పుడు ఓవరాల్ గా నాట్ ఓన్లీ జమ్మలమడుగు, నాట్ ఓన్లీ కడప, నాట్ ఓన్లీ రాయలసీమ, ఎంటైర్ స్టేట్ కి సంబంధించి మా అభిప్రాయం ఏమంటే ఇప్పుడు అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ కూటమి రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టుకు తయారైపోయింది. కాబట్టి అటు డెవలప్మెంట్ లో కానీ, అటు సంక్షేమంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ధరల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ ఇద్దరు ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒకసారి ప్రజలకు ఆలోచించండి. ఇది మళ్ళీ రాష్ట్రం డెవలప్ కావాలంటే, స్వర్ణాంధ్ర నిజంగా కావాలంటే అది కాంగ్రెసే వస్తేనే అవుతుంది. మీరు ఆయన పరిపాలన చూశారు, ఈయన పరిపాలన చూశారు, చంద్రబాబు పరిపాలన చూస్తారు, జగన్ పరిపాలన చూస్తారు, ప్రస్తుతం చంద్రబాబు పాలన చూస్తున్నారు. సూపర్ 6 హామీలు ఏ విధంగా ఫెయిల్ అయిపోయినాయి, కరెంట్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో వారం మోపింది, తర్వాత అప్పులు ఇద్దరు విపరీతంగా చేశారు. కాబట్టి ఇవన్నీ మళ్ళా రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇది కాంగ్రెస్ తోనే సాధ్యము. కాబట్టి ధర్మో రక్షతి రక్షితగా, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షితగా, చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి. అదే విధంగా కాంగ్రెస్ రక్షతి రక్షితగా, కాంగ్రెస్ ను ప్రజలు కాపాడితే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది. ఆలోచించమని మేము ప్రజలకు అభ్యర్థిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.